చీర కొంగు చూసేటప్పటికల్లానే రాముడికి ఆ చీర కొంగు సీతమ్మ చీర కొంగుగానే గుర్తుకొచ్చింది. కంటి నిండా నీళ్లు చిప్పిల్లాయి, కళ్ళు మసకబారిపోయినాయి. తను సరిగ్గా చూడలేకపోయినాడు. పక్కనే ఉన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, అమితమైనటువంటి దుఃఖంతో ఈ వస్తువుల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను నాన్న. మీ వదినైనటువంటి సీతమ్మేమో ఒక్కసారి గుర్తించు అని ఆ నగల మూట లక్ష్మణస్వామి చేతికిస్తే లక్ష్మణస్వామి చాలా జాగ్రత్తగా చూస్తూ ఒక మాట అన్నాడండి. అందుకే రామాయణం వినాలి. అన్నదమ్ముల బాంధవ్యం ఎలా ఉంటుంది అంటే రామ భరత లక్ష్మణ శత్రుసూదనలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది, ప్రతి జీవితం ఒక రామాయణం అవుతుంది. లేకపోతే ఈనాటి రామాయణం అవుతుంది అంతే. ఆ వస్తువులు చూచాడు లక్ష్మణస్వామి. అన్నయ్య, ఈ అరవంకీలు మా వదిన అవునో